సర్పంచ్ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ ఎన్నికలకి పార్టీల గుర్తు లేకపోయినప్పటికీ ఆయా పార్టీలు అభ్యర్థులను బలపరుస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు, మరెన్నో రసవత్తరమైన పోటీలు చోటు చేసుకున్నాయి. ఓ చోట అన్నపై తమ్ముడు గెలిస్తే మరో చోట మామపై అల్లుడు గెలిచాడు. ఓ చోటైతే ఏకంగా చనిపోయిన వ్యక్తిని సర్పంచ్ చేసేశారు. మరో చోట తల్లి కూతుళ్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. జగిత్యాల జిల్లా తిమ్మయ్యపల్లిలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓ తల్లిపై ఆమె కూతురు గెలుపొందింది. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలు చేశారు. అయితే గతంలో ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తల్లి కూతుళ్ళకి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు పోటీ చేశారు. వీరిద్దరిలో ఒకరికి బీఆర్ఎస్ మద్దతివ్వగా మరొకరికి కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది. అలా రసవత్తరంగా సాగిన ఈ పోటీలో తన తల్లిపై కూతురు సుమ 91 ఓట్ల తేడాతో విజయం సాధించింది.